श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। సర్వలోకైకనాథుడైనటువంటి శ్రీ విష్ణువు యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాస మహాత్మ్యము దాని యొక్క విశేషాలు తెలిపేటువంటి కార్తీక పురాణంలో ఈ రోజున మనం అందరం కూడా పుష్పార్చనము దాని యొక్క ఫలదానము అంటే పువ్వులతో అర్చన చేయడం, అలాగే ఏ పండ్లను దానం చేయడం, ఇట్లాంటి వాటి వలన కలిగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పుణ్యఫలాలని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. అట్లా కార్తీక మాసంలో ఏ పుష్పాల చేత ఎవరిని ఆరాధన చేయడం ద్వారా ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఈరోజు కథా విధానంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. ఓ జనక మహారాజా, కల్మషాన్ని మొత్తాన్ని కూడా పారద్రోలగలిగినటువంటి కార్తీక మహాత్మ్యంలో ఈ రోజున పుష్పార్చనం యొక్క ఫలితము, అట్లాగే ఫలములను దానం చేయడం అంటే పండ్లను దానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనము, అట్లాగే దీపదానం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి నీకు సవిస్తరంగా తెలియజెప్తానయా, శ్రద్ధగా వినవలసింది అని చెప్పి ప్రారంభం చేస్తూ, ఈ కార్తీక మాసంలో కమలనాభుడైనటువంటి శ్రీహరి అంటే విష్ణుమూర్తిని ఎవరైతే కమలముల చేత అంటే పద్మముల చేత పూజ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా కమలాసని అయినటువంటి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వాళ్ళ ఇళ్లల్లో స్థిరంగా నివాసం ఉంటుంది. అట్లాగే తులసి దళములతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళములతో కానీ విష్ణువును గనక పూజించినట్లయితే వాళ్లకు మరుజన్మ లేకుండా ఈ జన్మలో సార్థక్యం అనేటువంటిది లభిస్తుంది. అట్లాగే ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి తత్పరులై ఉండి పండ్లను వివిధ రకాలైనటువంటి ఫలములను దానం చేస్తున్నారో వారందరికీ కూడా పాపాలన్నీ కూడా సూర్యోదయం కాగానే చీకట్లు ఎలాగైతే తొలగిపోతాయో అలా వారికి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఉసిరి చెట్టు క్రింద విష్ణుమూర్తిని ఉసిరికాయలతో పూజించడం అనే పని చేస్తే, అంటే ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో విష్ణుమూర్తిని కనుక పూజించినట్లయితే ఆ పూజ చేసినటువంటి వాళ్ళ దగ్గరకు యముడు కానీ యమదూతలు కానీ రావడానికి భయపడతారట. అంటే నరకం అనేటువంటిది వాళ్ళకు ఉండదు అని చెప్తున్నాడు. అట్లాగే కార్తీక మాసంలో ఎవరైతే సాలగ్రామ శిలను కానీ బింబాలను కానీ తులసీ దళములతో పూజిస్తారో వారికి మించినటువంటి ధన్యత ఇంకొకరికి ఉండదు. అట్లాగే బ్రాహ్మణులతో కూడుకున్నటువంటి వాళ్ళై ఉసిరి చెట్టు కలిగినటువంటి వనంలో వనభోజనం చేస్తే వారికి మహాపాతకాలు అంటకుండా ఉంటాయి. అట్లాగే బ్రాహ్మణులతో కూడుకుని ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పూజ కానీ విష్ణుమూర్తి యొక్క పూజ కానీ చేసేటువంటి వాళ్ళు వైకుంఠాన్ని పొంది విష్ణువుతో సమానమైనటువంటి యొక్క ఫలితాలు అనుభవిస్తారు. అట్లాగే ఎవరైతే ఈ కార్తీక మాసం మొత్తంలోనూ కూడా విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు, అంటే విష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అని. తర్వాత పువ్వులతో కానీ అరటి స్తంభములు అంటే అరటి చెట్లు మొదలైనవి వాటితో కానీ విష్ణుమూర్తి పూజ చేయడానికి ఒక మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఎవరైతే ఒక మండపాన్ని అరటి బోదలతో కానీ అట్లాగే పుష్పాలతో కానీ మండపాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు వైకుంఠంలో విష్ణువుకి దగ్గరగా నివసించేటువంటి అవకాశం లభిస్తుంది వారికి. ఒక్కసారైనా సరే శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే కార్తీక మాసంలో
విష్ణుమూర్తికి సాష్టాంగ దండ ప్రమాణం గనక చేసినట్లయితే వాళ్ళు అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అట్లాగే విష్ణుమూర్తి దేవాలయంలో విష్ణువునకు ఎదురుగా జపం కానీ, హోమం కానీ, దేవతా సంబంధమైనటువంటి అర్చనలు కానీ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పితృదేవతలతో సహా వైకుంఠానికి చెల్లి సుఖంగా ఉంటారు. ఇక కార్తీక మాసంలో స్నానం చేసి తడిబట్టలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళకి పొడి వస్త్రాలను దానం చేసినట్లయితే వాళ్లకు 10,000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంత ప్రయోజనం కలుగుతుందండి. అంటే తడి బట్టలతో ఉన్న వాళ్ళకి పొడి బట్టలు దానం చేయడం ద్వారా. అట్లాగే ఆలయ శిఖరాలపైన అంటే దేవాలయానికి ఉండేటువంటి గోపురములపైన అట్లాంటి చోట ధ్వజారోహణం అంటే జెండాను కట్టడం ద్వారా, ఆ జెండాలను అధిరోహించడం చేయడం ద్వారా వాళ్ళకి పాపములన్నీ కూడా గాలికి పువ్వుల యొక్క పుప్పొడి ఎలాగైతే ఎగిరిపోతుందో అలా వాళ్ళు చేసినటువంటి పాపములన్నీ కూడా ఎగిరిపోతాయి. అట్లాగే నల్లనైనటువంటివి కానీ తెల్లనైనటువంటివి కానీ అవిసె పూలు తీసుకుని విష్ణువునకు గనక పూజ చేసినట్లయితే 10,000 యజ్ఞాలు నిర్వహిస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంత ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో. ఇంకా ఏ స్త్రీలైతే కార్తీక మాసంలో బృందావనాన్ని మొత్తాన్ని కూడా గోమయంతో అలికి అంటే ఆవుల నివాసం ఉండేటువంటి ప్రాంతాన్ని చక్కగా ఆవు పేడతో అలికి పంచరంగులతో అంటే 5 రంగులతోటి ముగ్గులు వేయడం కానీ, శంఖము, చక్రము, నామము ఇట్లాంటి రంగవల్లులను తీర్చిదిద్దడం కానీ చేసినట్లయితే వాళ్ళు విష్ణువునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి భక్తులుగా మారుతారు. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని పెట్టినట్లయితే, నందాదీపం అంటే ఒక స్తంభాన్ని పాతి స్తంభం పైన నేల మీద కాకుండా అటు ఆకాశంలో కాకుండా మధ్యలో ఉండేలాగా ఒక దీపాన్ని గనక ఉంచినట్లయితే దాన్ని నందాదీపం అంటారు. అలా ఉంచినటువంటి నందాదీపాన్ని గనక పెట్టినట్లయితే ఆ పుణ్యం అంతా ఇంత అని చెప్పలేనటువంటిది. అట్లాగే కార్తీక మాసంలో శివుడిని, పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు దీర్ఘాయుర్దాయాన్ని కలిగి ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా బతుకుతారు. అట్లాగే చివరికి మోక్షాన్ని కూడా పొందగలుగుతున్నారు. అలాగే విష్ణు ఆలయంలో మంటపాలు నిర్మాణం చేయడం కానీ, ఆలయంలో ఉన్నటువంటి మంటపాలు మొదలైన వాటిల్లో పువ్వులతోనూ వాటితోనూ అలంకరించడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళు విష్ణుమూర్తికి దగ్గరగా చాలా కాలం జీవించడానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే విష్ణుమూర్తిని మల్లె పువ్వులతో పూజించినట్లయితే వాళ్ళ పాపములన్నీ కూడా నాశనమైపోయి జీవితానికి మల్లె పువ్వుల సుగంధం లాంటి మంచి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సన్నిధిలో ఎవరైతే నాట్యం చేస్తున్నారో అంటే వాళ్లకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపములు కూడా నశించబడతాయి. అట్లాగే భక్తియుతులైనటువంటి వాళ్ళు, బాగా భక్తి కలిగినటువంటి వాళ్ళకి అన్నదానం గనక చేసినట్లయితే ఆ పాపములు వాటంతటా అవే తొలగిపోతాయి. కాబట్టి అన్నదానం చేయడం వల్ల మంచు తునకల్లాగా కరిగిపోతుంది. మంచు తునకలు ఎలాగైతే గాలి తగలగానే కరిగిపోతాయో అలా ఈ అన్నదానం చేసినటువంటి ఫలితం చేత అన్నదానం చేసిన వాళ్ళకు ఉన్నటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా నువ్వుల దానం చేయడం కానీ, నువ్వుల నూనెను దానం చేయడం కానీ, మహానదులలో స్నానం చేయడం కానీ, భోజనాలు చేయడం, వనభోజనాలు మొదలైనటువంటి వాటిని చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇవన్నీ కూడా కార్తీక మాస ధర్మములుగా చెప్పబడుతున్నాయి. అట్లా చెప్పబడుతున్నటువంటి ధర్మాలను ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ కూడా సకల విధములైనటువంటి పాపముల నుండి బయటపడి ఉన్నతమైనటువంటి గతుల్ని చేరుకుంటారు అని చెప్పి ఈ వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాసంలో ఏ ఏ పూలతో ఎవరిని ఎలా అర్చించాలి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటో చెప్పారు. అట్లా చెబుతూ శ్రీహరిని పూజించడం అవిసె పువ్వులతో ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు అసలు ఎటువంటి పునర్జన్మలు అనేటువంటివి లేకుండా జన్మరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. అట్లాగే విష్ణుమూర్తిని తులసి దళములతో పూజించేటువంటి వాళ్ళు వైకుంఠానికి సరాసరి చేరుకుంటారు అని చెప్పి తెలియజెప్తున్నాడు. ఇట్లా ఎవరైనా సరే కార్తీక మాసం నెల రోజులు గనక వ్రతాన్ని ఆచరించలేకపోతే వాళ్ళకి ఒక
సులువైనటువంటి మార్గాన్ని కూడా చెప్తున్నారు. ఎవరి కోసం? అశక్తుల కోసం, అంతే తప్ప అందరి కోసము కాదండి. ఎవరైనా సరే నెల రోజులు ఈ వ్రతాన్ని దాన జపాలు తపాలు ఇలాంటివి చేయలేనటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. కార్తికే భానువారేతు స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్ పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆద్యేంతిమే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః అని కార్తీక మాసంలో ఒక ఆదివారం నాడు స్నానం చేసిన, శుక్ల పాడ్యమి నాడు స్నానం చేసిన, పౌర్ణమి నాడు స్నానం చేసిన, తెల్లవారుజామున సంకల్పం లేకుండా సరే తెల్లవారుజామునే గనక ఒక ఆదివారం నాడు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా శుక్లపాడ్యమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ స్నానం చేసినట్లయితే దాని యొక్క ఫలితం చేత ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాగే ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు, అంటే ఆ ఒక్కరోజు కూడా నేను స్నానం చేయలేను అనేటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ పురాణాన్ని శ్రద్ధగా విన్నా సరే వాళ్ళకి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం కలుగుతుంది. కనుక ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఇతరులు వెలిగించినటువంటి దీపాలను చూసి ఆనందపడినా మంచి ఫలితమే లభిస్తుంది. కానీ సమాజం ఏం చేస్తుందండి, ఇట్లా కార్తీక మాసంలోనూ మనం ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఎవరైనా దేవాలయానికి వెళ్తూ ఉన్నా వాళ్ళని చూసి ఎగతాళి చేయటం అనేటువంటిది నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఎగతాళి చేస్తే దానివల్ల పాపం కలుగుతుంది. అలా వెళ్ళినటువంటి వాళ్ళు పెట్టిన దీపాన్ని చూసిన కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది. అందుకనే ఆకాశ దీపం పెట్టి కార్తీక దీపం కనిపించేలాగా పైకి కడతారండి. అట్లా కనిపిస్తున్నటువంటి ఆ కార్తీక దీపాన్ని దర్శనం చేయటం చేత కూడా కార్తీక మాస వ్రత ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అట్లా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం కలుగుతుంది. కనుక ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఇతరులు వెలిగించినటువంటి దీపాలను చూసి ఆనందపడినా మంచి ఫలితమే లభిస్తుంది. కానీ సమాజం ఏం చేస్తుందండి, ఇట్లా కార్తీక మాసంలోనూ మనం ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఎవరైనా దేవాలయానికి వెళ్తూ ఉన్నా వాళ్ళని చూసి ఎగతాళి చేయటం అనేటువంటిది నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఎగతాళి చేస్తే దానివల్ల పాపం కలుగుతుంది. అలా వెళ్ళినటువంటి వాళ్ళు పెట్టిన దీపాన్ని చూసిన కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది. అందుకనే ఆకాశ దీపం పెట్టి కార్తీక దీపం కనిపించేలాగా పైకి కడతారండి. అట్లా కనిపిస్తున్నటువంటి ఆ కార్తీక దీపాన్ని దర్శనం చేయటం చేత కూడా కార్తీక మాస వ్రత ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అట్లా ఎవరైతే ఈ కార్తీక మాసం మొత్తము కూడా సాయం సమయాల్లో విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి సన్నిధిలో దీపారాధన చేయడం, అట్లాగే నువ్వుల నూనెను సమర్పించడం, శివాలయానికి వెళ్ళి శివ సన్నిధిలో ఆముదంతో దీపారాధన చేయడం, అట్లాగే దేవాలయంలో దీపారాధన కోసం ఆముదము కానీ నువ్వుల నూనెను కానీ సమర్పించడం, వీటి వలన కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతం ఫలితాలన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి అని చెప్పి చెబుతున్నాడు. ఇలా చెప్తూ ఉండగా ఈ వశిష్ఠ మహాముని చెప్తున్నటువంటి విషయాలన్నీ విని చాలా తెలివిగా జనక మహారాజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఒకటి కాదండి, చాలా ప్రశ్నలు అడిగాడు. ఏమని అంటే, ఓ మహాముని, నువ్వు చెప్తున్నదంతా బాగున్నదయా, కానీ పాపములు చేసి తెలిసి కూడా చేసినటువంటి పాపములు ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలు చేసినా, ఎన్ని రకాల పూజలు చేసినా కర్మఫలాన్ని అనుభవించవలసిందే, ఆ పాపములు నశించవు అని ధర్మశాస్త్రాలు అన్నీ చెబుతూ ఉంటే కేవలం అతి సులువుగా కార్తీక మాసం యొక్క వ్రతం ఆచరిస్తేనే పాపములన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు కదా మీరు, అలా ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి అడిగాడు జనక మహారాజు వశిష్ఠుణ్ణి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇట్లాంటి విషయాలు చాలా వినడానికి అడగటానికి చాలా బాగుంటాయి, కానీ కార్తీక మాస వ్రతము అనేటువంటిది ఒక ధర్మం. సత్వగుణ సంపన్నమైనటువంటి ధర్మాలు చేయడానికి చాలా తేలికగా అనిపిస్తాయి, కానీ వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలు చాలా విశిష్టతరమైనవిగా ఉంటాయి. అట్లాగే రజోగుణ తత్వం సంపన్నత చేత చేసేటువంటి జపము, హోమము మొదలైనటువంటి కార్యాలు చూడడానికి కొంచెం గొప్పగా ఉంటాయి, కానీ వాటి ఫలితాలు కూడా సమానంగానే ఉంటాయి. కాబట్టి తత్వగుణ సంపన్నమైనటువంటి యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా సాత్విక ధోరణిలో ఉండేటువంటి వ్రతాలు ఆచరించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వు అడిగావు కదా, పాపములు నశించిపోవు కదా, ఎలాగ నశించిపోతాయి అని.
కనుక నీకు ఉదాహరణ చెప్తున్నాను, శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. ఒక పెద్ద కట్టెల రాశిని పెట్టి దాని మధ్యలో ఒక చిన్న నిప్పు కణిక పెడితే ఆ నిప్పు కణిక ఏం చేస్తుంది? మొత్తం కట్టెలన్నిటినీ తగలబెడుతోంది కదా. అట్లాగే సత్వగుణ సంపన్నమైనటువంటి వ్రతములు చేయడం చేత కలిగేటువంటి ప్రయోజనము పాపముల రాశిని కరిగిస్తుంది. అట్లాగే ఇంటి నిండా ఉన్నటువంటి చీకటి కమ్ముకుపోయినటువంటి ఇంటిలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే చీకట్లు మొత్తాన్ని కూడా ఎలాగైతే పారద్రోలుతూ ఉన్నదో అట్లాగే ఒక కార్తీక మాస వ్రతాన్ని చేయడం చేత ఈ పాప పంకిలం అనేటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. కనుక ఎటువంటి సందేహము అవసరం లేదయా. ఈ కార్తీక మాస వ్రత ఫలితం చాలా గొప్పది, కనుక అందరూ కూడా ఆచరించుకోదగినది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక కుండ నిండా మురికి నీళ్ళు ఉంటే దాంట్లో ఒక చిన్న ఇనుప గింజ వేసినట్లు, ఇండుపు గింజ అనేటువంటి గింజ ఒకటి దాంట్లో వేస్తే లేదా పటిక దాంట్లో వేస్తే ఆ నీళ్ళన్నీ స్వచ్ఛంగా మారుతున్నాయి కదా. అట్లాగే పాప పంకిలంలో పడిపోయినటువంటి మానవుని యొక్క జన్మకి ఇట్లాంటి కార్తీక మాస వ్రతాది కైంకర్యాలు చేయడం చేత పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతూ దీనికి ఉదాహరణగా నీకు ఒక ఇతివృత్తం కథ చెప్తానయా, శ్రద్ధగా విను అని చెప్పి ప్రారంభం చేశాడు. అజామేయుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు. పూర్వంలో కన్యాకుబ్జం అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒక సత్వగుణ సంపన్నుడు సర్వ విద్యా కోవిదుడైనటువంటి బ్రాహ్మణుడికి కుమారుడుగా ఉంటాడు వీడు అజామేయుడు. ఈ అజామేయుడు అనేటువంటి వాడు బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టినప్పటికీ కూడా కామవాంఛల చేత ఒళ్ళు కొవ్వెక్కినటువంటి వాడై శారీరక సుఖాల కోసం అని చెప్పి తాను నేర్చుకున్నటువంటి వేదాధ్యయనం అంతా కూడా గాలికి వదిలేసి తాను చేయవలసినటువంటి నిష్టలు, నియమాలు, జపాలు, తపాలు ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా కేవలం స్త్రీల ఎడల వ్యామోహాన్ని కలిగి ఉండి జీవిస్తూ ఉండేవాడు. ఇట్లా ఉంటూ ఉన్నటువంటి ఆ అజామేయుడు కొన్నాళ్ల పాటు తాను వేశ్యా సంబంధమైనటువంటి యొక్క స్త్రీలతో గడుపుతూ కొన్నాళ్ళకి ఇల్లు కూడా వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి చాండాల జీవితాన్ని అనుభవించేటువంటి వాళ్ళతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఇట్లా కొనసాగిస్తూ ఉండగా ఒకానొక రోజున తాను ఏ దాసితోనైతే ఏ వేశ్యతోనైతే జీవితాన్ని గడుపుతున్నాడో ఆ వేశ్య మరణిస్తుంది. అలా అకాల మరణానికి బాగా చింతించినటువంటి అజామేయుడు తాను ఏం చేస్తున్నాడనేటువంటి విషయాన్ని మర్చిపోయి తను ఆ వేశ్య ద్వారా కన్నటువంటి కుమార్తెను కూడా తాను భార్యగా ఊహించుకొని ఆ కుమార్తెతోటి కొంతమంది సంతానాన్ని గని భయంకరమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండేవాడు. ఇట్లా కూతురు వరస అయ్యేటువంటి అమ్మాయితో కూడా దాంపత్య సౌఖ్యాన్ని పొంది పిల్లల్ని కనడం అనేటువంటిది దీనికంటే మరింత పాపం ఇంకొకటి లేదు. అట్లాంటి పాపములు కూడా చేశాడు అజామేయుడు. ఎందుకు ఇట్లాంటి విషయాలు ఇంత సూటిగా చెప్పబడుతున్నాయంటే ఎంత భయంకరమైనటువంటి పాపాగ్ని అయినప్పటికీ కూడా కొన్ని పుణ్యకర్మలు ఆచరించడం చేత తొలగిపోతుందని చెప్పడానికి ఈ కథ చెప్తున్నారండి. అంతేగాని అట్లాంటి పాపాలు అందరూ చేసేసి కార్తీక మాసం వ్రతం చేయమనే ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ ఈ అజామేయుడు అనేటువంటి వాడు తనకు పుట్టినటువంటి పిల్లలు, కూతురుతో తనకు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా పేర్లు పెట్టాడు. వాళ్ళందరూ చిన్నపిల్లలప్పుడే చనిపోతూ ఉన్నారు. ఒక్క చిన్న పిల్లవాడు మాత్రమే బతికాడు. వాడు బతికినటువంటి ఆ పిల్లవాడికి ఇతను నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. నారాయణుడు అనేటువంటి వాడు అందరూ చనిపోగా మిగిలిపోయినటువంటి పిల్లవాడు గనక పిల్లలు లేనటువంటి ఆ అజామేయుడు చాలా ప్రేమతో గారాబంతో పెంచుకుంటూ ఎల్లప్పుడూ కూడా అతని యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉండేవాడు. ఇట్లా ఉండి ఒకనాడు అతను కూడా మరణం పొందడానికి సిద్ధమైపోయాడు. చనిపోబోతూ ఉండంగా యమదూతలు వచ్చి అక్కడ నిలబడి ఉండంగా ఆ సమయంలో ఈ అజామేయుడికి పుత్ర వ్యామోహం అనేటువంటిది నశించలేదు. అప్పుడు కూడా కుమారుడు కావాలని కోరుకుంటూ నారాయణ నారాయణ కుమార నారాయణ తండ్రి నారాయణ ఎక్కడున్నావని నారాయణ మంత్రాన్ని జపిస్తున్నాడు. కుమారుడు కోసమే అయినప్పటికీ యాదృచ్ఛికంగా శ్రీమన్నారాయణుడిని తలుచుకోవడం చేత వచ్చినటువంటి యమదూతలు భయపడిపోయి నిలబడ్డారు. ఏమిటి నారాయణ నామస్మరణం చేస్తున్నాడు అని. ఇట్లా చేస్తూ ఉండంగా ఆ అజామేయుడి దగ్గరికి నారాయణ మంత్ర జపాన్ని పారాయణ చేయడం చేసినటువంటి ఫలితం చేత విష్ణుమూర్తి యొక్క దూతలు, విష్ణుదూతలు కూడా ఆ అజామేయుడి వాకిట్లోకి వచ్చారు.
ఇలా అజామిళుడి వాకిట్లోకి వచ్చినటువంటి ఆ విష్ణుదూతల్ని చూసి యమదూతలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి. ఇలా వచ్చినటువంటి ఆ యమదూతలు విష్ణుదూతల యొక్క సంవాదాన్ని రేపటి కథలో మనకు తెలుసుకుంటాం. ఇట్లా అజామీఢుడి చేసినటువంటి పాపములన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క మంత్ర జపం కార్తీక మాసంలో చేయడం చేత పోయాయి. అందుచేత కార్తీక మాసంలో అందరూ కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళడం కానీ, విష్ణునామ సంకీర్తనం చేయడం కానీ, విష్ణువును పైన చెప్పుకున్నటువంటి పువ్వులతో కానీ తులసిదళములతో కానీ అర్చన సమర్పించడం, విష్ణు దేవాలయంలో మంటపాలు ఏర్పాటు చేసుకోవడం, విష్ణు దేవాలయానికి అలంకరణ చేయడం, అట్లాగే విష్ణు సాన్నిధ్యమైనటువంటి గోకులము మొదలైనటువంటి వాటిల్లో చక్కగా అలికి రంగవల్లులు దిద్దటం, ఇట్లాంటి కార్యములు చేయడం చేత, పండ్లను దానం చేయడం చేత, అట్లాగే నదులలోనూ వాటిలోనూ స్నానాలాచరించడం చేత చక్కనైనటువంటి ఫలితాలు కలిగి పాపములన్నీ కూడా నశించబడి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి వశిష్ఠ మహాముని చెప్తున్నటువంటి అజామీఢోపాఖ్యానాన్ని రేపటి కథలో మరలా కొనసాగిస్తూ ఈ రోజుకి ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.